నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2 దినాల ఆధ్యాత్మిక దిద్దుబాటు సభలలో భాగంగా మీ మహాకృపను బట్టి గడిచిన దినమంతా మమ్మల్ని ఎంతగానో చక్కగా కాచి కాపాడి నిత్య జీవానికి వారసులము కాగలుగుటకు జీవమును కృపావరములు మేమందరము కూడా కుటుంబములన్నీ కూడా పాలిభాగస్తులై అర్హత సంపాదించుకున్నటకు తండ్రి ఎన్నెన్నో మెలకువలు మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు తెలియపరిచి మమ్మల్ని సంస్కరించినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నిజముగా వాక్యము చేత ఉదక స్నానము చేయించి మాలో ఉన్నటువంటి కలంకాలను డాగులను అటుది మరి ఏదీ లేకుండా యోగ్యమైన సంఘముగా అర్హమైన సంఘంగా నిలబెట్టుకొనుటకు తండ్రి మీరు చూపిస్తున్న మీ దివ్యమైన కృప కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో మరొక 2 ప్రాముఖ్యమైన సందర్భాలను తండ్రి మేము నేర్చుకుని ఈ మొదటి సెషన్ను ముగించుకున్నట్టుకు సిద్ధపడిన ఉంటుండగా నాయన ఆత్మ సహాయాన్ని నడిపింపును మాకు ప్రసాదించండి. వినిపిస్తున్న నేను, వింటున్న మీ పిల్లలు మీ సత్యవాక్యపు పరిధి నుంచి బయటికి వెళ్లకుండా నాయన దాన్ని అనుసరించి జీవించి ధన్యుల మగుటకు, శ్రేష్ఠుల మగుటకు, పరిపూర్ణుల గుట్టకు కృపను అనుగ్రహించమని స్తుతియు మహిమ ఘనత ప్రభావం మా అందరి భవిష్యత్తు ద్వారా మరి ముఖ్యంగా ఈ సదస్సు ద్వారా మీరే పొందుకొనమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియులరా, 2 ప్రశ్నలు ఉన్నాయి. 2 గంటల లోపే, అంటే 2 గంటల్లో మాట్లాడతానని కాదు, మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇవి 2 కూడా ముగించేస్తాను. ప్రియులరా, ప్రశ్న రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైంది. అందరూ కూడా సీరియస్గా తీసుకొని సరి చేసుకోవాల్సినటువంటి విషయం. తల్లిదండ్రుల పాత్రలో పడి భార్యాభర్తల పాత్రకు న్యాయం చేయలేకపోతున్నామనే బాధ మీకు ఎప్పుడైనా కలిగిందా? ప్రశ్న మరోసారి. తల్లిదండ్రుల పాత్రలో పడి భార్యాభర్తల పాత్రలకు న్యాయం చేయలేకపోతున్నాము అనే బాధ మీకు ఎప్పుడైనా కలిగిందా? నిజంగా దేవుడు మన మధ్యకు తీసుకుని వస్తున్నటువంటి సందర్భాలన్నింటినీ ఒక్కసారి ఆలోచన చేస్తే, వీటన్నిటినీ పాటిస్తే అసలు సమస్య అనేదే ఉండదు. కుటుంబంలో ఉండదు, సంఘంలో, సమాజంలో, ఈ ప్రపంచం నుంచి అది అంతర్ధానం అయిపోతుంది. అంత చక్కటి పరిష్కారాలు దేవుడు ఒక్కొక్క కోణం ద్వారా నేర్పిస్తున్నాడు. ఆప్షన్స్ రాసుకోండి. మొదటి ఆప్షన్ అవును. మొదటి ఆప్షన్ ఏంటి? అవును, నాకు అనిపిస్తుంది. రెండవ ఆప్షన్ అప్పుడప్పుడు. మూడో ఆప్షన్ పిల్లలు పుట్టినప్పటి నుండి. నాలుగో ఆప్షన్, ఇది నిజంగా మన జీవితంలో అనిపిస్తే చాలా ధన్యం, ఇప్పటికీ లేదు. పెళ్ళయిన తర్వాత చాలామందిని అడగకూడని ప్రశ్న, చాలామంది చెప్పకూడని జవాబు ఏంటో తెలుసా? హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? మీ వైవాహిక జీవితం ఎలా ఉంది అని అంటే కొందరు అతిశయోక్తులు పోయి చాలా బాగుంది అంటారు. కాదు, చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే నిజంగా బాగున్నా కూడా ఇప్పటికి బాగానే ఉంది అనాలి. ప్రస్తుతానికి బాగానే ఉంది దేవుని కృప వల్ల అనాలి. ఎందుకంటే భవిష్యత్తులో పరిస్థితులు ఎట్లా మార్పులు చెందుతాయి ఎవరికి తెలియదు. ఏది ఏమైనా భార్యాభర్తల్లో ఈ వెలితి
పిల్లలు కలిగిన తర్వాత తెలియకుండానే, భార్యకు తెలియకుండానే ఒక ప్రమాదంలో పడుతుంది, భర్తకు తెలియకుండానే ఒక ప్రమాదంలో పడతాడు. భార్య పడే ప్రమాదం ఏంటి అని అంటే, బిడ్డల యొక్క ఆలన పాలన చూసుకునేటటువంటి పాత్ర కొత్తగా క్రియేట్ అవుతుంది ఆమెకి పిల్లలు కలిగిన తర్వాత. అంతకు మునుపు ఆ పాత్ర లేదు, తల్లి పాత్ర లేదు, ముందు ఉన్నది ఒకటే పాత్ర, ఏంటది? భార్య పాత్ర అనేది. ఇప్పుడు బిడ్డలు కలిగిన తర్వాత 2 పాత్రలు పోషించాల్సి వచ్చింది. మనకు లోకంలో ఒక సామెత ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన. ఇప్పుడు పాత్రలు 2 అయితే భర్తకింత షేరు, పిల్లలకింత షేరు. ఇంతకు మునుపు ఆయనకి ఫుల్ ప్రేమ అందేది, ఇప్పుడు ఏమైపోతుంది? 50% తక్కువైపోతుంది. అలా చాలామంది జీవితాల్లో ఏమవుతుందంటే, బిడ్డల ఆలన పాలన చూసుకునే క్రమంలో క్రమక్రమంగా వీళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోవటం, ఇంట్లో ఉండేటటువంటి తల్లికి, ఆడకూతురికి, పిల్లల మీద, భర్త మీద ఆశ, ఆలోచన, కోరిక క్రమక్రమంగా తగ్గిపోవటం, ఇంకా వీళ్ళు చూసుకుంటూ బ్రతికిపోతాను అనే ఉద్దేశంతో భర్తను సైడ్కు పంపించే భార్యలు ఉన్నారు. భర్త కూడా ఎక్కడ తప్పిదం చేస్తాడు, ఎక్కడ ఇబ్బంది పడతాడు, ఎక్కడ ప్రమాదంలో పడతాడని ఆలోచన చేస్తే, ఈయన కూడా ఒకప్పుడు ఇద్దరే, పెద్దగా వాళ్ళు కూడా పెరిగిన వాళ్ళు కదా, పరిపక్వత ఉన్నోళ్ళు, బుద్ధి జ్ఞానాలు ఉన్నోళ్ళు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సహించుకోగలరు, భరించుకోగలరు, కెపాసిటీ ఉన్నోళ్ళు. కాబట్టి పెద్దగా సంపాదన మీద కాన్సన్ట్రేట్ చేయడు. ఎప్పుడైతే బిడ్డలు వచ్చి పడతారో అప్పుడు ఆయన ముందటి కంటే ఎక్కువగా సంపాదించాలి అన్న తపన పెరుగుతుంది. ఇలా పిల్లలు ఎదుగుతూ ఉండే కొలది భయం గుప్పిట్లోకి ఆయన వెళ్ళిపోయి, భర్త, తండ్రి ఇంకా సంపాదించాలి, ఓవర్ టైం పని చేయాలి, అక్కడ ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ ఇక్కడ సంపాదించాలి, ఒక చేత్తో కాదు 2 చేతులతో సంపాదించాలి అన్న ఆలోచన దృక్పథంతో ఈ బిడ్డల యొక్క పోషణ విషయమై వాళ్ళు సెటిల్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో భార్య అంటూ ఒక ఆవిడ ఉంది, ఆవిడకి నేనే ప్రపంచం, నేను నా పిల్లల ప్రపంచం, నా మీద ఆశ కొట్టు ఉంది ఆమెకి అన్న ఆలోచన మర్చిపోయి ఇరువురు పిల్లల్ని బట్టే దూరమైపోతారు. ఇది అందరి జీవితాల్లో జరుగుతున్న, మీకు విషయం చెప్పాలి, విడాకులు తీసుకుని నీకు నాకు సంబంధం లేదని విడిపోతున్నటువంటి జంటలు దాదాపుగా ప్రతి 100 జంటల్లో 60 నుండి 70 జంటలు, ప్రతి 100 జంటల్లో ఒక 60 నుండి 70 జంటలు మా ఆవిడ నన్ను పట్టించుకోవట్లేదు, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నా ఆలోచనలు, నా కోరికలు, నా ఆశలు తీర్చటమే లేదు, నన్ను సంతృప్తి పరచట్లేదు, కాబట్టే ఇంకా ఇతనితో నేను కలిసి కాపురం చేయలేను, ఈమెతో నేను కలిసి కాపురం చేయలేనని విడిపోతూ ఉన్నారు. మరికొన్ని కారణాలు ఆలోచన చేస్తే, ఒకవైపు భర్త కోసం ఎదురు చూసి చూసి భార్య విసుగు చెంది చచ్చిపోవాలనుకుంటుంది. ఎన్నోసార్లు మనం చూసాం, కాపురానికి రమ్మని పిలిస్తే భార్య రాలేదని భర్త ఏం చేశాడని విన్నాం, మనం చూసాం, చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడని విన్నాం. ఎందుకంటే
నా భార్య నా దగ్గరికి రానప్పుడు, నా భార్య నాకు దక్కనప్పుడు, నా భార్య నన్ను అపార్థం చేసుకున్నప్పుడు, నా భార్య ప్రేమనేం పొందుకోలేనప్పుడు నేను బ్రతికి ఏం ప్రయోజనం? అందరికీ అన్ని రకాలైనటువంటి పరిపక్వతలు ఉండలేవు కదండి. అందరికీ అన్ని రకాలైనటువంటి ఆలోచన పరిపక్వత రాదు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇలా అనుకునే జరిగే కొన్ని సందర్భాలు అయితే, మరికొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, భార్య ఎదురు చూసి 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 వేరొకరిని చూసుకుంటుంది. భర్త ఎదురు చూసి 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 వేరొక ఆమెను చూసుకుంటాడు. ఇట్లాగ కూడా జరిగే సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. దేవుడు బైబిల్ గ్రంథంలో వీళ్ళ ధర్మాలు, భార్య భర్తల ధర్మాల గురించి మాట్లాడుతూ చాలా మంచి విషయాలు చెప్పాడు. ఆ విషయాలు మనం ఆలోచన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత పులకరిస్తుందో ఒళ్ళు అని ఆలోచన చేస్తానండి. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో, భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు ఏం చేయాలి? నడపాలి. జీవితం కానీ వైవాహిక జీవితం కానీ కదులుతున్న వాహనం లాంటిది అంటారండి పెద్దలు. వాహనం కదులుతూ ఉన్నప్పుడు పడిపోతుందా, ఆగితే పడిపోతుందా? కదిలితే పడదు, ఎందుకు? డ్రైవర్లు ఉన్నారు కాబట్టి. ఆగితే పడాలనుకుంటుంది, పడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే జీవితం కూడా ఏమవ్వాలి? నడుస్తూ పోవాలి, సాగిపోవాలి. మనం ఏం చేస్తామంటే సమస్యలను సాగదీసుకుంటాం తప్ప సాగిపోలేం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, భార్య భర్త పట్ల ఏ ధర్మాలను నిర్వర్తించాలో, భర్త భార్య పట్ల ఏ ధర్మాలను నిర్వర్తించాలో అవి ఎలా నడుపుతూ పోవాలి అన్నాడు. భర్తని అచ్చ తెలుగు భాషలో ఏమంటారో తెలుసా? ధర్మపతి అంటాడు. భార్యను అచ్చ తెలుగు భాషలో ఏమంటారో తెలుసా? ధర్మపత్ని అంటారు. ఇద్దరిలో కూడా ఏముండాలి? మనలో మనం అటండి ధర్మం ఆచరిస్తే మనకేమొస్తుంది? హైందవ సాంప్రదాయం అంటుంది, ఏమనో తెలుసా? ధర్మో రక్షతి రక్షితః అని. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో, ధర్మమును ధర్మమును, బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన ధర్మాలు ఉన్నాయి. అందులో మనం మాట్లాడకపోయే ధర్మం పేరేం పేరో తెలుసా? ఇరువురికి కామన్గా ఉండే, భార్యకైనా భర్తకైనా కామన్గా ఉండే ధర్మం పేరు సంసార ధర్మం. సంసార ధర్మం. ధర్మం ప్రస్తుతానికి సంసార ధర్మం అనుకొని చదవండి దాన్ని. సంసార ధర్మమును ఆచరించు వారికి, ఇప్పుడు మనకు బైబిల్ అంతట్లో ఎక్కువ ఇళ్ళల్లో కనబడేటువంటి మాట ఏంటో చెప్పండి? ఏ తెగులు నీ గుడారమును, అమ్మయ్య చాలా బాగా ఇష్టమైంది అది. పాటల్లో కూడా చాలాసార్లు విన్నా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చావు అని పాట ఒకటి ఉంది, విన్నారా లేదా మీరు? సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు అనే పాటలో.
అసలు వాగ్దానాలన్నీ కూడా చూడండి, బైబిల్లో వాల్ టెక్స్ట్లుగా మన ఇళ్లలో పెట్టుకునేటివన్నీ చూడండి, కీడుకు దూరంగా ఉండాలి అన్న కాన్సెప్ట్లో నుంచి బయటికి తీయబడ్డాయి బైబిల్లో నుంచి. అవునా కాదు, మీరు చెప్పండి. కానీ వాల్ టెక్స్ట్లు వాల్ మీద ఉంటే కాదు, ఇప్పుడు మీకు ఇచ్చామే వాల్ టెక్స్ట్లు, అవి అలాగే మీ ఇంట్లో వేలాడు ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని దానిని అనుసరించి నడుచువారు దేవుని దృష్టికి నీతిమంతులు అవుతారు అన్నాడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో. ధర్మమును ఆచరించేవాడికి భార్య అయినా భర్త అయినా గుర్తుపెట్టుకోండి, కీడు రాదు. గుడారం తెగులు రాకుండా నిలబడాలి అని అంటే ధర్మానికి అంటి పెట్టుకొని బతకాలి. ధర్మం దాటి, ధర్మము యొక్క పరిధి దాటి అధర్మం వైపు వెళ్ళిపోతుందో అప్పుడే ప్రమాదం పొంచి ఉంటుంది. ధర్మమును ఆచరించి వారికి కీడేమీ సంభవించదు. కింద ఒక మాట ఉంది, అదేంటి చూడండి, సమయం వస్తుంది, న్యాయం జరుగుతుంది అని అని జ్ఞానులు మనసున తెలుసుకుంటారు. జ్ఞానము కలిగిన భార్య, జ్ఞానము కలిగిన భర్త మన దుఃఖ దినాలు, మన కీడు, మన ప్రతికూలతలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన గొడవలు, మన సమస్యలు అన్నీ సమసిపోయే రోజు ఒకటి వస్తుందన్న ఆశతో బ్రతకాలి. ధర్మము యొక్క పాళ్ళు పెంచుకుంటూ పెంచుకుంటూ బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు కీడేమీ సంభవించదట. సంసార ధర్మం ఈరోజు దాని నుంచి తప్పిపోతున్నారు కనుకనే చాలామంది, దేవుడు పాత నిబంధనలో ఒక మంచి మాట చెప్పాడు, క్రొత్త నిబంధనలో ఒక మంచి మాట చెప్పాడు. భార్యాభర్తల పాత్ర, మీరు తల్లిదండ్రులైనా అవ్వతాతలైనా బ్రతికున్నంత వరకు ఎప్పుడు మానకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది భార్యాభర్తలు శారీరకంగా ఒకటే దాన్ని లబ్ధికి వాడుకుంటారండి. తెలుసో తెలీదో మీకు? దాన్ని ఏమంటారు తెలుసా? సరే ఇప్పుడు నా మాట వినట్లేదు కదూ, రాత్రికి చూసుకోమని సంగతి అనేవాళ్ళు ఉంటారు, తెలుసు కదా. తప్పు, అది ధర్మం. డిమాండ్ చేసి లేకపోతే బ్లాక్మెయిల్ చేసేది కాదు ప్రియులర్. అది భార్యకు తగదు, భర్తకు తగదు. ఓల్డ్ టెస్టమెంట్లో మంచి మాట రాశాడు దేవుడు, మంచి మాట చూద్దాం. నిర్గమకాండం 21వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నిర్గమకాండం 21వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయం సుమా. ఇదేదో బాగుంది అనుకోకండి. చాలామంది చేసే పని ఏంటంటే, ఆ కుమారుడు వేరొక దానిని చేసుకున్నాను అంటే, ఎస్ బైబిల్లో వేరొక దాన్ని చేసుకున్నాడు కదా, నేను కూడా చేసుకుంటానని ఈ కుమారులు ఉబిళ్ళు ఉరకూడదు. ఎందుకంటే ఎవడును పాత బట్టకు కొత్త మాసిక వేయకూడదు, వేస్తే చిరిగిపోద్ది. అసలు ఆ మాసిక ఎందుకు వేసావు? ఆ మాసిక వేయటానికి, ఆ జతపరచడానికి కారణం ఏంటి? చిరిగిపోవాలనే, చిరుగు కనపడకుండా ఉండాలన్నా, చిరుగు కనపడకుండా ఉండాలని. కానీ పాత దానికి కొత్తది వేస్తే చిరిగిపోతుంది. అలాగే పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం వేయకూడదు. అంటే పాత నిబంధనలో కొత్త నిబంధన కలపకూడదు, కొత్త నిబంధనలో పాత నిబంధన కలపకూడదు. ఇది బాగుంది అనుకుంటే. ఒక ఆయన ఉన్నాడులేండి, పరమ భక్తుడు. ఒక ఆయన ఎందుకు అయ్యాడు అనుకున్నారు? ఆయనకు చాలామంది భార్యలు ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది భార్యలు ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు అన్నోళ్ళు ఉన్నారు. పిల్లలు ఎంతమంది అడుగుతుండేది, వస్తుంది ఆ ప్రశ్న కూడా ఉంది. రాత్రికి చివరి రోజు కదా, ఫైనల్ టచ్ బాగా ఉండాలి, సాలిడ్. కానీ రెడీకి పెట్టున్నాం బాంబులు. చదవండి. ఆ కుమారుడు వేరొక దాన్ని చేసుకున్నను,
మొదటి దానికి అంటే రెండో ఆవిడ్ని చేసుకుంటే మొదట ఆమె ఏమవుద్ది? తగ్గిపోతుంది. ఆమెకు ఉన్నటువంటి ప్రియారిటీ తగ్గిపోతుంది కదా. ఆమెకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత తగ్గిపోతుంది. పాత నిబంధన ప్రకారం చెప్తున్నా, ఇది మనకెట్లా వర్తిస్తుందో మీకు అర్థం అవుతుంది తర్వాత. మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. 3 తక్కువ కాకూడదు ఎప్పటికైనా. భార్య కానీ భర్త కానీ 3 తక్కువ ఎప్పటికీ చేయకూడదు. ఆహారం తక్కువ అవ్వకూడదు, వస్త్రం తక్కువ అవ్వకూడదు, సంసార ధర్మం తక్కువ కాకూడదు. ఈరోజు చాలామంది తప్పుడు బాటలు పడ్డానికి వీటిలో తక్కువ అవటం వల్లే నీ ముఖానికి బట్టలు కూడా తీసుకొచ్చి పెట్టలేవు. వాడు బట్టల దుకాణమే నా పేరిట రాస్తానంటున్నాడు తెలుసా అనే భార్యలు. అవునా కదా? కనీసం 3 పూటల ముప్పూటలను భోజనం పెట్టలేకున్నావు. వాడు 5 స్టార్ హోటల్ రాసిస్తానంటున్నాడు. పోతే నన్ను సుఖపెట్టలేకపోతున్నావు. కనీస ధర్మం, సంసార ధర్మాన్ని కూడా నిర్వర్తించలేకపోతున్నావు. నన్ను సంతోష పెట్టలేని నీ సంపాదన నాకెందుకయ్యా అని అడిగేటటువంటి భార్యలు ఉన్నారు. నన్ను సంతోష పెట్టలేక నీవు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం అని బాధపడే భర్తలు ఉంటారు. టంటోళ్ళందరికీ చెప్పే మాట గమనించండి. అసలు ఒక్కరిని రెండో వ్యక్తిని చేసుకొని మొదట ఆమెకి ప్రియారిటీ తగ్గిస్తేనే సంసార ధర్మం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే, కొత్త నిబంధన ప్రకారం ఒక్క పురుషుడికి ఒక్క భార్య ఉండాలి. ఆదాం గారికి పిల్లలు ఎంతమంది అండి? ఆదాం గారికి 3 పిల్లల్ని చేశాడు బ్రదరు. మీ ఊర్లో ఆదాం గారా? ఏదేన్ తోటలో ఆదాం గారికి అండోయ్, ఏదేన్ తోటలో ఆదాం గారికి పిల్లలు ఎంతమంది? ఆమె పేరు అవ్వమ్మ. శారమ్మ అంటే అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన. అది సంగతి. ఏమండి? రైట్. ఇప్పుడు మనందరికీ రోల్ మోడల్ ఎవరు అని అంటే, భర్తల్లో గొప్ప భర్త, ఆదర్శప్రాయుడు అన్న భర్త ఎవరండి? యేసు ప్రభు కదా. ఆయనకి ఎంతమంది అండి పిల్లలు? భార్యలు ఎంతమంది? భార్యలు అంటే నేను భౌతికమైన భార్యల విషయంగా చెప్పేది. సార్వత్రిక క్రీస్తు సంఘమని ఒక్కతే కన్యక. మొదటి ఆదాముకు ఒకటే భార్య, కడపటి ఆదాముకు ఒకటే భార్య. మరి మనోళ్ళైతే, మధ్యలో మనకైతే ఒక ఆయన అన్నాడండి, మీకు తెలుసో తెలీదు, తర్వాత వస్తుందిలేండి రాత్రికి. మొత్తానికి గమనించగలిగితే పాత నిబంధనలో దేవుడు చెప్తున్నాడు, ముందున్న ఆమెకి ప్రియారిటీ తగ్గిన వీటిని తగ్గించకు, చాలా డేంజర్ అన్నాడు. క్రొత్త నిబంధనలో దేవుడు ఎంతవరకు వచ్చాడు అంటే, ఎంత తీక్షణంగా మన జీవితాలను ఆలోచన చేస్తున్నాడు, కాచి వడపోస్తున్నాడు దేవుడు అని ఆలోచన చేస్తే ప్రియులరా, ఒకసారి చూద్దాం బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరిని ఎడబాయొద్దు. అంటే ఒకరికి ఒక్కరుగా ఉండాలి తప్ప ఎడబాయకూడదు. మీకు విషయం తెలుసా? సంపాదన పేరుతో ఫారిన్ కంట్రీస్ చాలామంది పోతున్నారు. బైబిల్ ప్రకారం అది వాక్య విరుద్ధం. ఎవరైనా మీ ఊర్లో నుంచి మీకు తెలిసిన వాళ్ళు పోయి ఉంటే వెంటనే తెప్పించండి. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగి ఉండొచ్చు తెలుసా? చాలా ప్రమాదకరమైనది అది. భర్త కోసం ఎదురు చూసి చూసి భార్య ఇంకొకరిని చూసుకుంటుంది. అక్కడ పోయినోడు భార్య కోసం ఎదురు చూసి ఇంకొకరిని చూసుకుంటాడు. పోయిన తర్వాత కొన్నాళ్ళకు ఫోన్ పనిచేయదు, చచ్చిపోయాడేమో మనం అనుకుంటాం. కాదు,
అక్కడ రెచ్చిపోయాడు. ఇవి సీరియస్ విషయాలు ప్రియులరా. దేవుడు ఎంతగా చెప్తున్నాడంటే, అయ్యా అమ్మా, ప్రార్థన చేయటానికి మీకు సావకాశం ఉన్నప్పుడే మీరు సమ్మతి చొప్పునే ప్రార్థన చేసుకోండి. ఒకవేళ కిందికి చదవండి మంచి మాట, మీరు మనసు నిలపలేకపోయారు, సాతాను మిమ్మల్ని శోధింపకుండా ఉన్నట్లు మీరు మళ్ళీ కలుసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు సహా మా ఆవిడ్ని నేను సంతోషపరచాలి, లేదా మా ఆయన నుంచి నేను సంతోషం కోరుకోవాలని ఆలోచన కలిగితే ప్రార్థన పక్కన పెట్టి వెళ్ళి కలుసుకోండి అన్నాడు దేవుడు. అట్లా లేకపోతే ఏమవుద్దటండి? సాతాను శోధిస్తాడా? ఇదిగో నువ్వు ఎన్నో రోజుల నుంచి మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావు, కానీ ఒక్కరోజు కూడా నిన్ను పట్టించుకోలేదు. కానీ ఎన్నో రోజులుగా ఆ పక్కింటోడు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. నీకు అసలు వాడికి దొరకాల్సిన పరిస్థితి లేదు. నువ్వు ఎంతగా సంతోషపడాల్సిన దానివి. నీ వయసు, నీ ఆలోచన, నీ కోరిక అంతా నాశనం అయిపోయింది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇంట్లో భోజనం దొరకకపోతే ఏమవుద్ది? ఏం చేయాలి? హోటల్లో తినాలి. హోటల్లో భోజనం తినాలి. అట్లాగా ఇంట్లో సుఖం దొరికినప్పుడు, ఆనందం దొరకనప్పుడు ఇంకో చోట ఎత్తుకోవాలండి. ఎవడు చెప్పాడండి ఈ మాటలన్నీ? ఈ పరిస్థితులు ఎవరు తీసుకొని వచ్చారు? చాలా ప్రమాదకరం ప్రియులరా. గమనించండి, పాతకాలంలో మంచి మాట. ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. పాతకాలంలో, పెద్దల కాలంలోనండి, అమ్మాయి స్త్రీ డెలివరీ అయిన తర్వాత, ప్రసవించిన తర్వాత భర్త మీద కోపం ఎక్కువ ఉంటుందండి డెలివరీ అయిన అమ్మాయికి. ముఖ్యంగా అది నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ డెలివరీ కావచ్చు, చాలా పెయిన్స్ అండి. నార్మల్ డెలివరీ అంటే అసలు 20 సార్లు ఎముకలు విరిగితే ఎంత నొప్పి వస్తుందో, ప్రపంచంలో ఉన్న నొప్పులన్నిటికంటే ప్రసవ వేదన అనే నొప్పే చాలా పెద్దది. దానికి మించిన నొప్పులు లేవండి. అందుకే ప్రసవించిన అంటే స్త్రీకి పునర్జన్మ అంటారు పెద్దలు. అలా బాధలు పడ్డటువంటి ఆ స్త్రీ ఒక ఆలోచనకు వస్తుంది, వీడి వల్లే కదా నేను ఈ బాధలు పడిందని, భర్త వల్లే కదా ఈ బాధలు నేను పడుతున్నది, కాబట్టి వీడిని అసలు దగ్గరికి రానికూడదు అనుకుంటుంది. అమ్మగారింట్లో ఇటువంటివన్నీ పెద్దలు ఎంత చక్కగా ఆలోచన చేశారండి. ఎక్కువగా ఆమెకి వెల్లుల్లితో కలిసినటువంటి కారం లాంటిది పెడతారు. మీరు గమనించట్లేదు, ముఖ్యంగా పల్లెటూరులో చేస్తారట. ఎందుకనంటే అది న్యాచురల్ స్టిమ్యులేటర్, అంటే కోరికను పుట్టిస్తుంది. సాధారణ స్థితికి, ఒక స్త్రీ స్థితికి తీసుకొని వచ్చేస్తుంది అది. మళ్ళీ ఆ తర్వాత భర్త మీద కోరిక కలుగుతుంది. 5 నెలలు టైం ఎందుకు పెడతారనుకుంటున్నారు అమ్మగారింట్లో? ఈలోపు మళ్ళీ సెట్ అయిపోవాలి. ఈమె అమ్మ 5 నెలలు అయిపోయింది, మా ఆయన ఏమయ్యాడు ఏమో ఉంటుంది అప్పుడు, మా ఆయన ఎలా ఉన్నాడు ఏమో అని అప్పుడు అంటుంది. కానీ పిల్లలకి అన్నటువంటి ఫస్ట్ టైంలో మాత్రం అలా అనదు. అలా మొత్తానికి పెద్దలు కూడా తీసుకున్నటువంటి ఆ జాగ్రత్తల్లో మనం గమనించగలిగితే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ భర్త దగ్గరికే వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. భోజనాలు చేసేటప్పుడు బిర్యానీలో ఈ సుగంధ ద్రవ్యాలు లాంటిది ఎక్కువ వాడుతూ ఉంటాం. ఎందుకు అనుకుంటున్నారు? అవి కోరికలు పుట్టించేవి. అలాగని ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తారు, అది కాదు. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మంచి విధానం మీరు గమనించగలిగితే, ప్రార్థన కంటే మీరు ఇద్దరు కలిసి ఉండడమే మంచిది. ఎందుకంటే అలా కలిసి ఉండకపోతే, అది మీకు సాటిస్ఫై కాకపోతే, ఆ ధర్మం జరిగించడంలో మీరు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు తప్పుదో పడతారు. సాతాను మిమ్ముని శోధిస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. ఈరోజు లోకంలో జరుగుతున్నదన్నీ ఇవే గమనించండి. ఏకంగా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఒక ఆవిడ. బెటాలియన్లో వ్యభిచారం చేస్తూ పెట్టబడ్డారు. అలా పట్టుబడినటువంటి వాళ్ళు, ఎందుకమ్మా ఈ పని చేసామంటే,
మా ఆయన మగాడుగాడండి అని చెప్పింది. ఎంత దారుణం అండి. కాబట్టి పిల్లలు గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన విషయాలు ఎంత ప్రాక్టికల్గా ఉంటున్నాయో గమనించగలిగితే, ఏ పాత్రలోకి వెళ్ళినా, సంపాదన పాత్రలో పడినా, అమ్మ నాన్నల పాత్రలో పడినా, తోబుట్టుల పాత్రలో పడినా, ఏ పాత్రలో పడినా దయచేసి ఏది మర్చిపోకూడదు? నేనొక భార్యను, నేనొక భర్తను, మాకొక ధర్మం నెరవేర్చాల్సిందని ఎవ్వరూ మర్చిపోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. మీ భాగస్వామి ఎన్నికలో ఇప్పటి వరకు మీకు నచ్చిన లక్షణాలు ఏవి? మీ భాగస్వామి ఎన్నికలో ఇప్పటి వరకు మీకు నచ్చిన లక్షణాలు ఏవి? అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఓకే ఈమె నా భార్యగా ఉండాలి, లేదా ఈయన నా భర్తగా ఉండాలని సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెలెక్ట్ చేసుకోవడానికి ఏవో కొన్ని కారణాలు ఉంటాయి ఉండవా? ఏ కారణం లేకుండా ఎవరు సంబంధం కలుపుకోరు. ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఎందుకు నచ్చారు, ఎందుకు చేసుకున్నారంటే కొన్ని కారణాలు చెప్తారు. అందులో ఆప్షన్స్ రాసుకోండి. ఎందుకు ఎన్నుకున్నామనంటే, ఫస్ట్ ఆప్షన్ క్యాష్. అంటే బాగా ఇచ్చారు అని అబ్బాయి తరపున వాళ్ళు అనుకుంటారు, అమ్మాయి తరపున వాళ్ళు కూడా క్యాష్ చూస్తారు, చూడరనుకుంటారు. ఇట్టి మీరు ఎవరైనా తక్కువ తినలే. పిల్లోడికి ఏ పిల్లోడికి ఇస్తారట తెలుసండి పిల్లని? చెప్పండి. ఏ పిల్లోడికి ఇస్తారండి? డబ్బున్నోడి కంటే ముఖ్యంగా ఉద్యోగం ఉండాలి, అది కూడా ప్రైవేటు ఉద్యోగం కాదు. నేను ఉద్యోగం రానప్పుడు మా ఆవిడని చూడడానికి వెళ్ళాను. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. మా అత్తయ్య చూద్దాంలే వాడికి ఉద్యోగం రాలేదట అన్నదట. జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళాను, నేను టీచర్నండి. జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళాను, అరే నీకు ఇవ్వకపోతే ఎవరికి ఎత్తామని ఇచ్చేసింది. అంటే ఉద్యోగం అనేది చూస్తున్నారంటే ఏం చూస్తున్నట్టు? క్యాష్. ఏటీఎం లాంటిదే. ఇక ఉద్యోగం ఉంటే ఇంకేముంది? కల్పవృక్షమే. నెల నెల టంచనగా జీతాలు వచ్చేస్తాయి. లేదా కనీసం తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు, కూర్చొని తిన్నా కరగనన్న ఆస్తులు ఉంటే అప్పుడు పిల్లనిస్తాం. ఆ ఎన్నికకు లక్షణం ఇది. మొదటి ఆప్షన్ ఏంటి? క్యాష్. ఇక్కడ తాగలేదులేండి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ క్యాస్ట్. CASTE, క్యాస్ట్ అంటే కులం. ఇదిగో ఏది దాంట్లో కాంప్రమైజ్ అయినా ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ పాస్టర్ గారు మా కులమే ఉండాలి, మరలా మా కులంలో కూడా గోత్రాలు కొన్ని ఉన్నాయి, ఆ గోత్రాలు కూడా చెప్పాలి. స్తోత్రం అన్నట్టు చెప్తారు ఆ గోత్రాల గురించి. మీకు విషయం చెప్పాలి ఏమంటే, క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడుంది తెలుసా? హిందూ మతంలో ఉంది. అవునా? క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడుంది? హిందూ మతంలో ఉంది. ఇప్పటికీ క్యాస్ట్ 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 అని కట్టుకొని చేస్తున్నారు అనుకోండి. నిజంగానండి, మనిషికి ఎంత పులకరంత తెలుసా? ఈ క్యాస్ట్కు ఉన్న గోల, దీనికి ఉన్నటువంటి గజ్జి ఎంత తెలుసా? మీ క్యాస్ట్ వాడు కనబడ్డాడు అనుకోండి, అబ్బా పులకరింతేక, మనకే మనోడే జాతి, మన జాతి. మీకు విషయం తెలియదు, జాతి ఎఫెక్ట్ అలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మనకన్నీ చాలా తెలుసు. మనకు ఆదాం గారిది ఏ కులం అండి? ఏ కులం తెలుసా మీకు ఎవరికైనా? మన ఆది తండ్రి అండి. మన తండ్రికి కులం ఉంది. ఈ తండ్రుల 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 తండ్రులకు తండ్రి, పరమ తండ్రి అంటే దేవుడు కాదు, ఆయనకంటే ముందు ప్రస్తుతానికి ఆదాం గారిని చూస్తే ఆయనకు కులం లేదు. ఆయనకు లేని కులం ఈరోజు మనం పట్టుకొని వేలాడుతున్నాం. కులము జాతి అనే దానికి ఎంత విలువ తెలుసా? నేను ఒక విషయం మీ ముందు పెడతాను, బాగా ఆలోచన చేయండి. ఒకసారి అడవిలో చెట్టుకు గొడ్డలికి
సెలయేరుకి గొడ్డలికి ఎన్నికలు జరిగాయి. ఆ అడవిలో గలగల చక్కగా పారుతున్నటువంటి సెలయేరుకి గొడ్డలికి ఎన్నికల్లో ఓట్లేసేది ఎవరంటే చెట్లు. అడవికి చెట్టే కదా ఆధారం, కాబట్టి చెట్లు ఓట్లేస్తున్నాయి. బేసికల్లీ మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎవరు గెలవాలి? చెప్పండి, పర్లేదు. సెలయేరే. ఎందుకు? అసలు ఆ చెట్లకు కావాల్సిన నీళ్ళన్నీ ఇచ్చేది సెలయేరే కదా. కానీ అనూహ్యంగా డిపాజిట్ కోల్పోయింది సెలయేరు. యునానిమస్గా ఏకగ్రీవంగా ఎలక్ట్ అయింది గొడ్డలి. అరే ఏమిటి ఆశ్చర్యం అని ఆలోచన చేస్తే, ఆరా తీస్తే తెలిసిందేంటో తెలుసా? చెట్లన్నీ గొడ్డల్ని చూడలేదు, గొడ్డలికి ఉన్న పిడిని చూశాయట. పిడి ఎక్కడి నుంచి వచ్చింది? పిడి మనోడే. మనవాడికి మనం ఓటేకపోతే ఎట్లా? చూసారా? జాతి గజ్జె లాంటిది. అది సమూలంగా నాశనం చేసేటటువంటి గొడ్డలికి అతకబడి ఉందన్న విషయం కూడా మర్చిపోయారు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, భవిష్యత్తులో మా బిడ్డలకు కులపోళ్లతో పెళ్లి చేయమని చెప్పగలరా? మీరంటారేమో మీరు చెప్పగలరా అని. రాసుకోండి, చూసుకోండి. అంతే. నాకు 2 కూతుర్లు. క్యాస్ట్ చూసి ఎన్నుకుంటాం. మరి క్యాస్ట్ చూసి ఎన్నుకున్నాం, బాగానే ఉంది. బాగున్నారా? గొడవలు లేకుండా, ఇరుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా ఉన్నారా? అయినా అదే మనకు కావాలి. నెక్స్ట్ సెలక్షన్ ఏంటి? కలర్ అంటే మనకు చాలా ఇష్టం అండి. పట్టుకుంటే బొగ్గు అంటుతుంది. అట్టటోడికి కూడా ఎట్లాంటి పిల్ల కావాలంటాడు? పట్టుకుంటే మాసిపోవాలి, ముట్టుకుంటే మాసిపోయేలాంటి పిల్ల కావాలంటాడు. మరి ఆ పిల్లకేం ఆలోచనలు ఉండవా? పట్టుకుంటే మసి రావాలంటది ఇట మా అమ్మాయి. పట్టుకుంటే మసి రావాలి, అట్టటోడు కావాలంటదా? కలరు. అప్పుడప్పుడు పెళ్లి సంబంధాలు చూడమని మాకు చెప్తూ ఉంటారండి. అబ్బా వాళ్ళు చెప్పాలి అండి, సార్ ఆ హీరోయిన్ని మా కోడల్ని పక్కన పెడితే ఏం తేడా ఉండకూడదు సార్, ఇంకొంచెం కాస్త ఎక్కువే ఉండాలి సార్, అట్లాంటి వాళ్ళు చూడండి సార్, 2-3 నెలలు ఆలస్యమైన పర్లేదు సార్ అంటారు. 2-3 నెలలు మాకు గ్రేస్ పీరియడ్లు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఎక్కడా? ఉద్యోగస్తుడు, గవర్నమెంట్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి. తర్వాత క్యాస్ట్ మాదే ఉండాలి. ఆ తర్వాత మా పిల్ల పక్కన మా పిల్ల చూస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు, కళ్ళు తిరిగిపోతాయి మీకు. అటువంటి బిడ్డకు ఏ కర్రోడ్ను అట్టాడికి ఇస్తే పిల్లలు కర్రోళ్ళు పుడతారు, మాకు మళ్ళీ వాళ్ళు చూసుకోవడం కష్టం. ఒక ఆయన ఉన్నాడండి, దైవ సేవకుడే. ఆయనకు 3 కూతుళ్ళు. మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అండి, విశ్వాస అండి, దేవుడి సేవ అలాగా చేస్తున్నాడు. మాలాగా దేవుడి సేవ చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ సంఘం ఉంది. పిల్లోడు కర్రోడని, మా పిల్ల ఎర్రగుంది, వీడు కర్రోడున్నాడు, వీళ్ళిద్దరికి పుట్టే పిల్లలు కర్రోళ్ళు పుడతారని వద్దనుకున్నాడండి సంబంధం. లోకల్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనిపించింది. ఏమండి, అందరికీ ఎర్రగా బుర్రగా ఉండేవాళ్ళు కావాలంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలండి? కలర్. దేవుడు ఏమన్నాడు తెలుసా కలర్ గురించి? అందం ఎందుకు మోసమైద్ది? అది నిలబడేది కాదండి. అందుకే చూడండి, నల్లగా ఉండోళ్ళు ఎండలకు పోవడానికి భయపడరు. ఎవరు భయపడతారండి? కలర్ ఉండోళ్ళు భయపడతారు. ఎందుకు? మారిపోతారు, మాతో సమమైపోతారని. నలుపు కలర్ని ఏమంటారు తెలుసా? ఏ కలర్ అది? గ్యారంటీ కలరు. గ్యారంటీ కలర్. అది మాయదు, ఎక్కడికి పోదు, ఇంకస్సలు ఎక్కడికి పోదు. ఇక అప్పుడప్పుడు చూడండి, అమ్మాయిల విషయం, పెళ్ళైనప్పుడు ఉన్నటువంటి ఫెయిర్నెస్ పిల్ల పుట్టిన తర్వాత ఏమవుద్ది? చాలామంది పిల్లలకు, బ్రదర్స్కి సిస్టర్స్కి తెలియని విషయం ఏంటో తెలుసా?
ఎందుకు బిడ్డ కలగగానే అమ్మకు సౌందర్యం తగ్గిపోతుంది తెలుసా? ఆమె సౌందర్యం అంతటిని ఒక చోట కూర్చి బిడ్డలు కంటే ఆ సౌందర్య రాశే బిడ్డ. అందుకే మీరు చూడండి, బిడ్డ బాగుంటుందా అందంగా అమ్మ బాగుంటుంది చెప్పండి? బిడ్డే బాగుంటుందండి. ఎందుకు? అమ్మ సౌందర్యం అంతా నాన్న సౌందర్యం అంతా రెండూ కలిసి పుట్టాయి. అందుకే బిడ్డే బాగుంటారు. కానీ ఈ కలర్ ఎంతసేపు ఉంటుందండి? రాను 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 అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. ఎర్రగా బాగా బుర్రగా చక్కగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఫోటో తీపించి, చూడండి నా వయసులో ఉన్నప్పుడు ఎట్లున్నాను నేను, నిగనిగనగలు ఆడుతూ ఉన్నానని చెప్తారు. మరి ఇప్పుడేమైంది? ఎంత బ్యూటీ పార్లర్లకు పోయినా ముడతలు పడడానికి గ్యారంటీ, అవునా కదా? కళ్ళ క్రింద చిన్న కళ్ళు లాంటి ఏర్పాటు వచ్చేస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా అందంగా ఉంటుందట, తెలుసా మీకు? వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా అందంగా ఉంటుందట. మనం ఏంటి, వయసు అయిపోయే కొలది, తగ్గే కొలది ఆ అందం కాస్త మోసం చేసి వెళ్ళిపోతుందని దేవుడు ఊరికే చెప్పాడు. కానీ దాన్నే కావాలనుకుంటాం. ఎంతకాలం ఉంటుంది అలాంటి ప్రేమ? అది తగ్గే కొలది ప్రేమ తగ్గిపోతుంది. ముందులా లేవు ముందులా లేవు అని అంటూ ఉంటుంది. ఈయన కూడా మనసులో ఏమనుకుంటూ ఉంటాడు, నువ్వు కూడా ముందులా లేవు ముందులా లేవు, కలర్ పోయింది అనుకుంటూ ఉంటాడు. కలర్ను చూసి చేసుకునేవాళ్ళు. ఏమంటే క్యాస్ట్ చూసి చేసుకుంటే ఎంతవరకు ఉంటుందో తెలుసా? బైబిల్లో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ధనాన్ని నమ్ముకున్నోళ్ళు ఏమవుతారని రాశాడో తెలుసా? ఏమని రాశాడండి? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతారట? అనుకున్న కట్నం సెట్ కాలేదనుకోండి, అప్పుడు పాట ఎత్తుకుంటారు చాలామంది. ఏమన్నా తెలుసా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అని వెళ్ళిపోతారు. ఇంతకు ఏ చిత్తం నెరవేర్చినందుకు ఆ పాట ఎత్తుకున్నారు తెలుసా? ఇక్కడ బేరసారాలు అంటే సంతలో చింతపండుకి, అంగట్లో గంగిరెద్దుకి బేరం కుదరలేదు. అందుకే దేవుడు పెళ్ళి అయిన దగ్గరే ప్రారంభంలో ఏం చెప్పాడు తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో 5వ వచనం ప్రాముఖ్యమైంది. 4వ వచనంలో ఏముందో మనకు తెలుసు. వివాహం అనే విషయంలో ఘనమైనది గాను, పాల్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. దేవుడు వేష సంగులకు, వ్యభిచారులకు తీర్పు తీరుస్తాడని చెప్పి కిందికి వచ్చి ఏమన్నాడు తెలుసా? ధనాపేక్ష లేని వారై. ఎందుకు ధనాపేక్ష? పైన పెళ్లి గురించి చెప్పి కింద ధనాపేక్ష ఎందుకు చెప్పాడు తెలుసా? ఇటు అమ్మాయి తరపునోళ్ళకి కానీ అటు అబ్బాయి తరపునోళ్ళు కానీ అప్పుడప్పుడు కొన్ని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఏమండి, మా కోడలు ఎంత గర్విష్ఠాలంటే నా కళ్ళ ముందే చైర్లో కూర్చుంటుంది, కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చుంటుందని అత్త బాధపడుతుంది ఉంటుంది. ఎందుకు? తీసుకోలా కట్నం కదా, తెచ్చింది కదా. తెచ్చినందుకు ఏం చేస్తుంది? జులుం ప్రదర్శిస్తుంది. అది ఏమీ తీసుకోకుండా వచ్చిన బిడ్డ అయితే నువ్వు చెప్పినట్టు అంటుంది. అట్లా కాకుండా మా ఓడి మీద చాలా పెట్టుబడి పెట్టాం, అదంతా పుట్టినప్పటి నుంచి రాసేసుకున్నాం, ఇది వడ్డీతో సహా ఎంత అవుతుంది అంటే నువ్వేం చేసావు? ఇప్పుడు వ్యాపారం చేసావా? ఎంత దారుణం అండి. బిడ్డల్ని, కొడుకుల్ని అమ్ముకున్న తర్వాత ఆ కొడుకు మాట వింటుందా అని అత్త మామల మాట వింటుందా అమ్మాయి? చెప్పండి. పెళ్లి ఖర్చుల కోసం 12 ఏళ్ల క్రితం 2 లక్షలు ఖర్చు అయితే 1 లక్ష నాది, 1 లక్ష మీదని నేను తీసుకున్నానండి. ఇప్పటికీ మావిడ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, తీసుకోలచ్చ అని. తెస్తే అలాగుంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట, ధనవతులు దొరుకుతారు, గర్భవతులు కూడా దొరుకుతారు.
కానీ గుణము కలిగిన బిడ్డ, కుటుంబాన్ని కట్టుకోగలిగిన బిడ్డ, అత్తగారింటిని కూడా అమ్మగారింటిలా చూసుకునే బిడ్డ, భర్త కంట కన్నీరు వలకకుండా చూసుకునే బిడ్డ దొరకాలి అంటే గుణం చూడండి. ధనం చూస్తే ఏమైపోతారు తెలుసా? గర్విష్ఠులను తెచ్చుకున్నట్టే. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. గర్వం ఉంటుంది డబ్బు తెచ్చిన పిల్లకి. అట్లాగే భర్తను, అబ్బాయిని కూడా చూసుకునేటప్పుడు ఉద్యోగం ఉందా, కలర్ ఉందా, క్యాస్ట్ ఉందా కాదు చూడాల్సింది. వీడు నా బిడ్డను పరలోకం తీసుకెళ్ళగలడా లేదా అని చూడాలి. అది క్వాలిటీ అంటే. అందుకే లాస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? క్యారెక్టర్. క్యారెక్టర్. జీవమను కృపావరములో మీతో పాటు పాలిభాగస్తులై ఉన్నారు. ఒక అయ్య చేతిలో పెట్టాలి, ఒక అయ్య చేతిలో పెట్టాలంటున్నారు కదా చాలామంది. ఎదిగిన బిడ్డని ఆ అయ్య ఎలాంటి అయ్య ఉండాలి తెలుసా? పరమ తండ్రి దగ్గరికి, ఆ అయ్య దగ్గరికి తీసుకెళ్ళగలిగిన అయ్య చేతిలో పెట్టండి. వాడు రిక్షా తొక్కుకునేవాడైనా పర్లేదు, కూలీనాలు చేసుకునేవాడైనా పర్లేదు, గుండెల్లో పెట్టుకొని చూస్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. అట్లా కాకుండా వాడికి అవలక్షణాలు ఉన్నాయా, చెడు తిరుగుళ్ళు ఉన్నాయా, ఎట్లా అంటాడు వాడు? ఏది ఆలోచన చేయరండి. ఉద్యోగం ఉంటే చాలు. వాడు ఇంతకుముందు ఎంతోమంది తిరిగి ఉండొచ్చు, రోగాలు తెచ్చుకొని ఉండొచ్చు, చెడు తిరుగులు తెచ్చుకొని చెడు అలవాటు కలిగి ఉండొచ్చు. చాలామంది అమ్మ నాన్నలకు పోయే కాలం ఏంటో తెలుసా? వాడు చచ్చిపోతే వాడి ఉద్యోగం బిడ్డలకు వస్తుందని ఏమైనా బుద్ధున్న మాటలు ఏమై అవేంటి చెప్పండి? అంటే వాడు సావడానికి ఇస్తున్నావు పిల్లని, వాడు సావడానికి ఇస్తున్నారా? ఆలోచించండి ప్రియులారా. ఎన్నికలో చూడాల్సింది ఇది. క్యారెక్టర్ ఉన్న పిల్లయితే పర్వాలేదు, వీలైతే ఎదురిచ్చైనా తెచ్చుకుంటాం అనే పరిస్థితికి ఉండాలి. అన్యాయపు సిరితో ఏం చేయమన్నాడు? స్నేహితులు సంపాదించుకున్నట్టు. ఆయన అమ్మాయి తరపుల్లో అబ్బాయికి ఎందుకు ఇవ్వాలండి కట్నం? నిన్ను ఎంతగా పెంచారో, ఎలా పెంచారో నీకంటే జాగ్రత్తగా పెంచుకున్నారు ఆడపిల్లని. అవునా కాదా? మగపిల్లోడికి ఏదేసినా వేయకున్నా పెద్ద ప్రాబ్లం లేదంటారండి. కానీ ఆడపిల్లకైతే ఎన్ని చెయ్యాలి, ఎన్ని చూడాలి. వద్దు, ఆశించకండి. నేను నిన్ను విడవను ఎడబాయువును అన్నాడు దేవుడు. అమ్మాయి తరపున వాళ్ళు కానీ అబ్బాయి తరపున వాళ్ళు కానీ ఆశిస్తే దేవుడిని ఆశించండి, దేవుడి మీద ఆధారపడండి. కట్నమో, ఉద్యోగమో, లేదా క్యాస్టో, కలరో, కాపురాలను నిలబెట్టవు. నీతి నిజాయితీగా ధర్మాన్ని ఆచరించటానికి నిలబడినటువంటి వాళ్ళే కాపురాలు నిలబెడతాయి. అది క్యారెక్టర్ వల్ల సాధ్యం అవుతుంది. ఆ క్యారెక్టర్ క్రీస్తులో ఉంది. యేసు ప్రభు గుండెల్లో పెట్టుకొని చూశాడు సంఘం, సార్వత్రిక సంఘం అనే తన భార్యను. ఎక్కడే కానీ నిష్ఠుర పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఇరుకున పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ చేయలేదు. తను బాధపడ్డా. కాబట్టి ప్రియులరా, ఎన్నికలో ఇప్పుడు దాకా ఏం చూసుకున్నారో దిద్దుకోవటానికి, ఇప్పటి వరకు తప్పు చేస్తామన్నటువంటి పశ్చాత్తాపం పడినా పర్వాలేదు కానీ దిద్దుకోవచ్చు. ఇక మీదట మన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ తప్పులు, ఈ పొరపాట్లు ఎవరు చూడకండి, చేయకండి. టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. దేవా, తల్లిదండ్రుల పాత్రలో పడి, సంపాదనలో పడి, బాధ్యతల్లో పడి, భార్యాభర్తల బాధ్యతలను విస్మరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అని వాక్యమనే అద్దములో మా బ్రతుకులను చూపించారు తండ్రి. మీకు స్తోత్రాలు. జీవిత భాగస్వామిని ఎన్నుకొనుటలో గుణగణాలను చూడాలి అని, వాక్యానుసారమైనటువంటి బ్రతుకును చూడాలి అని, బాధ్యతలు గుర్తెరిగినటువంటి వ్యక్తుల్ని చూడాలి అని మాకు నేర్పించారు తండ్రి. కులమో, ధనమో,
రంగో మమ్మల్ని ఉద్ధరించలేవు నాయన. పైపెచ్చు లేనిపోని సమస్యల్ని తెచ్చి పెడతాయి. ఆ విషయాలన్నీ మాకు ఎంతగానో తెలియపరిచి మమ్మల్ని సంస్కరించే దిశ మమ్మల్ని నడిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్నం సెషన్లోను, రాత్రి సెషన్లోను, 2 సెషన్లను నాయన మీ ఉత్తమమైన, ఉన్నతమైన, సంపూర్ణమును, అనుకూలమును, జీవముతో కూడినటువంటి మీ సంకల్పము, చిత్తము తెలుసుకొని మేము రూపాంతరము చెందుటకు కృపను ప్రసాదించట్టు. యేసు క్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.